తెలంగాణ జరూర్ ఆనా అనే నినాదంతో టూరిజం ప్రమోషన్ కు కృషి చేస్తుంది రాష్ట్ర సర్కార్. స్పోర్ట్స్ టూరిజాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. హైదరాబాద్ లో మరో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 27 నుంచి జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ పోటీలలో 23 రాష్ట్రాల నుంచి 350 మంది రోయర్లు పాల్గొననున్నారు. హైదరాబాద్ లో మరో మెగా స్పోర్ట్స్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 27 నుంచి జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ ఛాంపియన్షిప్ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ కు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ నెల 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్ లో 26వ సబ్ జూనియర్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ కు ప్రారంభం కానుంది. అండర్ 13, అండర్ 15 బాయ్స్ అండ్ గర్ల్స్ విభాగాల్లో జరిగే ఈ పోటీలలో 23 రాష్ట్రాల నుంచి దాదాపు 350 మంది రోయర్లు పాల్గొననున్నారు. పోటీలకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలంగాణ జరూర్ ఆనా అన్న నినాదంతో టూరిజం ప్రమోషన్ కి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. స్పోర్ట్స్ టూరిజాన్ని ప్రమోట్ చేసే చర్యల్లో భాగంగా ఎన్నో జాతీయ అంతర్జాతీయ పోటీలకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో గత ఏడాది కాలంగా రాష్ట్రంలోని అన్ని క్రీడా మైదానాలు క్రీడాకారులతో కలకలలాడుతున్నాయని తెలిపారు. దీంతో క్రీడా రంగంలో కొత్త జోష్తో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు శివసేనారెడ్డి. మే 27 నుంచి 31 వరకు హుస్సేన్ సాగర్ లేక్ లో 26 సబ్ జూనియర్స్ జాతీయ రోయింగ్ ఛాంపియన్షిప్ ను తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతోంది. గతంలో ఒక 2005 లో నేషనల్స్ జరిగింది. దాని తర్వాత ఒక 4 years బ్యాక్ మళ్ళీ ఒకసారి సబ్ జూనియర్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు సబ్ జూనియర్ ని ఏర్పాటు చేయబోతున్నాం. 350 మంది ఈరోజు దీనిలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. 25 రాష్ట్రాల నుంచి తెలంగాణకు రాబోతుంది. ఇందులో భాగంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి సాధించిన తర్వాత నేషనల్ గేమ్స్ తెలంగాణకి దేశంలో ఎక్కువ మటుకు తెలంగాణకు వచ్చే పరిస్థితి జరుగుతుంది. రాష్ట్రం ప్రస్తుతం నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నాయని చెప్పారు శివసేనారెడ్డి. గతంలో కన్నా రెట్టింపు సంఖ్యలో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. ఉచిత యోగా, జుంబా డ్యాన్స్ ఏర్పాటు చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు మైదానానికి వచ్చి ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు. మరిన్ని జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు హైదరాబాద్ వేదిక కాబోతుందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. నాలుగు సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంటుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోందన్నారు స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి. స్పోర్ట్స్ అథారిటీ తరపున సంపూర్ణ సహకారం అందించడంతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రోయింగ్ అసోసియేషన్లు ఈ పోటీల విజయవంతానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత రోయింగ్ కోచ్ ఇస్మాయిల్. ఏషియన్ ఛాంపియన్షిప్ క్యాంపుకు హైదరాబాద్ వేదిక కాబోతుందన్నారు. చాలా ప్రతి సంవత్సరం ట్రై చేస్తున్నాం ఇక్కడ ఈవెంట్ చేయడానికి. ఈ సంవత్సరం కూడా ఒక అస్మిత ఈవెంట్ చేసాం, ఇప్పుడు చేసాం. చేసి ముందుసారి మేము కలిసాను అఫీషియల్తో, విషయం గారి మేమంతా మన విషయంతో. ఇలా చేయాలంటే వాళ్ళు ఏ ఈవెంట్ అయినా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ నుంచి. మేడం కూడా పదే అంటే ఒక ఇంటర్నేషనల్ చేద్దాం గారు, మీరు ప్లాన్ చేయండి. దాన్ని కూడా రాబోయే రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక రోయింగ్ ఈవెంట్ అంత పాపులర్ స్పోర్ట్స్ కాకపోయినప్పుడు కానీ మన రోయింగ్ అనేది ఇండియాలో ఏషియన్ గేమ్స్ లెవెల్లో ఏషియన్ గేమ్స్ కూడా మనం 5 medals వచ్చాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100% సపోర్ట్ చేస్తున్నారు. రోయింగ్ ఫెడరేషన్తో మాట్లాడడం జరిగింది. సో అది ఏమో లైక్ బయట లైక్ గండిపేటలో కానీ అప్రోప్రియేట్ లేక్ చూసుకొని ఏర్పాటు చేస్తాము. సో లైక్ అది కూడా ఫెడరేషన్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో వీఆర్ బిడ్డింగ్ ఫర్ దాట్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఆల్సో. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లేక్ లో జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరగనుండడం తెలంగాణకు ఎంతో గర్వకారణమన్నారు శివసేనారెడ్డి. రానున్న రోజుల్లో ఇలాంటి ఛాంపియన్షిప్స్ మళ్లీ జరగాలని ఆకాంక్షించారు.